హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే రాగి రొట్టి. ఇది డిన్నర్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ, స్నాక్ రెసిపీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు రాగి పిండి, ఉప్పు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ గ్రౌండ్‌నట్స్, ఆనియన్స్, ఆయిల్. ఇప్పుడు రాగి పిండిని ఇలా చపాతీ పిండిలా తడిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు రోట్లోకి ముందుగా చూపించాను కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి ముద్దను కూడా వేసి బాగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసి ఇలా ఉండల్లా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక పేపర్ కవర్ తీసుకొని రొట్టెని చేసుకోవడానికి ఇలా కవర్ ఒకటి తీసుకొని ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. సో ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీలా ఒత్తేసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు రాగి ముద్ద తినరు కదా. సో అలాంటప్పుడు రాగి ముద్ద ప్లేస్లో ఇలా ప్రిపేర్ చేసామనుకో ఈజీగా తినేస్తారు. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఎందుకంటే ఇందులోకి మనము గ్రౌండ్‌నట్స్, ఆనియన్స్, క్యారెట్ అండ్ స్పైస్ కోసం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసాం కదా. సో ఇందులో కర్రీస్ లేకున్నా కూడా ఉత్తదైనా తినేయొచ్చు. కర్రీస్ కూడా బాగుంటాయి ఇందులోకి. పప్పు కానీ, చట్నీ, మసాలా కర్రీస్ దాంతో కూడా తినొచ్చు. ఇది రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కచ్చాపచ్చాగా వేసుకోండి. ఒకవేళ మిక్సీకి వేసుకుంటే తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత బాగా పిండిలోకి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకొని ఇప్పుడు రొట్టిని పెనం మీద వేసేసుకోవాలి. అలా వేసుకొని 2 సైడ్స్ కాల్చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కాల్చుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. కీప్ సపోర్టింగ్ ఫర్ మీ guys. Thank you for watching. Stay tuned. Bye bye.